బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. ఆయన శిక్ష అనుభవించాల్సిందే అని అన్నారు. రాజకీయాల కోసం కేటీఆర్ చిల్లర వేషాలు వేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్పై దాడి చేసిన వారు ఎవరైనా సరే వదిలేది లేదని స్పష్టం చేశారు. 90% మంది రైతులు ఫార్మా కంపెనీ కోసం అంగీకరిస్తే సంబంధం లేని వ్యక్తులు దాడి చేశారని, ఇది కుట్రలో భాగంగానే దాడి జరిగిందని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ భాయ్. ప్రస్తుతం చూస్తున్నాం వికారాబాద్ జిల్లాలో జరిగిన లగచర్లో జరిగిన కలెక్టర్ పై దాడిని నిరసిస్తూ ఈరోజు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తుంటే మనకు అక్కడ దాడిని తీవ్రంగానే ఖండించారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ విధంగా మాట్లాడడం సిగ్గు చేయడం చెప్తున్నారు. ఎందుకంటే దాడికి పాల్పడ్డ వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ఆయన స్వయంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఫోన్ ద్వారా సమాచారం అందుకొని ఈరోజు అక్కడికి దాడిలో పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా ప్రమేయం సైతం ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఆయన ఈ రకంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకంటే ఆయనపై కలెక్టర్ పై దాడి జరిగిన తీరు నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల హస్తం తీవ్రంగా ఉంది. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కటిగా బాగోతాలు బయటపడుతున్న దృష్ట్యా ఈ రోజు ఈ రకంగా ప్రభుత్వ పనితీరును ప్రశ్నించి ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావడానికి ఈ రకంగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఈరోజు కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు ఆయన తనదైన శైలిలో జిల్లాల వారీగా పర్యటన సైతం చేస్తారని చెప్పారు. మొదటిగా ఈ నెల 16న కరీంనగర్ జిల్లా నుంచి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు ప్రజలతో మమేకం అయ్యేందుకు ఈ రోజుకు ఈ నెల 16 నుంచి ఆయన జిల్లాల వారీగా పర్యటించి ప్రజలకు అక్కడ కలెక్టర్ అదేవిధంగా అధికారులపై దాడిని నిరసిస్తూ ఈరోజు వాటికి సంబంధించిన సంజాయిషి అదేవిధంగా దాంతో పాటు బీఆర్ఎస్ చేస్తున్న అవినీతి అక్రమాలు ఎట్లా ఉన్నాయి, దాంట్లో భాగంగా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉంది, ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలకు వివరిస్తూ ఆయన పర్యటన మాత్రం కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ నెల 16 నుంచి ఆయన జిల్లాల వారీగా పర్యటించి ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలపై ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలకు ఒక అభద్రతా భావాన్ని తీసుకు వెళ్ళడానికి తను సహాయశక్తులా పనిచేస్తానని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ సైతం జిల్లాల పర్యటన చేసేందుకు ఈరోజు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు మనకు కిరణ్ భాయ్. రైట్ ధనంజయ్, థ్యాంక్ యూ.